హాయ్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్ అకాడమీ. ఈరోజు మనం ఫిజిక్స్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. డిప్లొమాకి సంబంధించి C23 సిరీస్. సో మీరు ప్రజెంట్ ఫస్ట్ ఇయర్లో ఉన్న రెగ్యులర్ సబ్జెక్ట్ కావచ్చు, లేదు ప్రజెంట్ మీరు సెకండ్ ఇయర్లో ఉన్న సప్లీ సబ్జెక్ట్ అయినా కూడా ఫిజిక్స్ సంబంధించి కామన్ సబ్జెక్ట్ కదా, ఏ బ్రాంచ్ అయినా కూడా ఇది కామన్ సబ్జెక్ట్ కాబట్టి C23 సిలబస్ ప్రకారంగా ఎలా చదువుకోవాలో మనకున్న తక్కువ టైంలో అనేది మనం ఈరోజు అయితే డిస్కస్ చేద్దాం. ఓకే, సో కోడ్ తీసుకుంటాను 103 ఇంజనీరింగ్ ఫిజిక్స్. టోటల్గా ఎన్ని యూనిట్స్ ఉన్నాయి మనకు అంటే 8 యూనిట్స్ ఉన్నాయి. యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్, తర్వాత స్టాటిక్స్, గ్రావిటేషన్, కాన్సెప్ట్స్ ఆఫ్ ఎనర్జీ, థర్మల్ ఫిజిక్స్, సౌండ్, ఎలక్ట్రిసిటీ అండ్ మ్యాగ్నెటిజం, మోడర్న్ ఫిజిక్స్. దీనికి టాపిక్ వైజ్గా మనకున్న వెయిటేజ్ కూడా అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సరే, మనం ఎలా చదువుకోవాలో మనకున్న 30 డేసే ఉంది కదా, అంటే లెస్ దాన్ 30 డేసే ఉంది కదా మనకు టైం. సో ఈ 30 డేస్ లోపల మనం ఎలా చదువుకోవాలా అనేది మనం ప్లాన్ చేసుకుందాం. సో మీరు ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఎలా చదవాలంటే అది ఫిజిక్స్ కావచ్చు, లేదా మ్యాథ్స్ కావచ్చు, కెమిస్ట్రీ కావచ్చు, ఏ సబ్జెక్ట్ అన్నా మీ ఇష్టం. సో ఈ సబ్జెక్ట్ని మీరు ఎలా డివైడ్ చేసుకోవాలంటే ఫస్ట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ డివైడ్ చేసుకోండి. తర్వాత ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ తర్వాత మీరు ఏం చేయాలా, ఇంపార్టెంట్ క్వశ్చన్స్, వెయిటేజ్ ప్రకారం ఇంపార్టెంట్ క్వశ్చన్స్, తర్వాత వెయిటేజ్ ప్రకారంగా ప్రాబ్లమ్స్, ఇలా డివైడ్ చేసుకోండి. ఓకేనా? సో దీని మీనింగ్ ఏమంటే కనుక, ఫర్ ఎగ్జాంపుల్ చాలా మంది స్టూడెంట్స్ అంటే రెగ్యులర్గా స్టూడెంట్స్ చేసే మిస్టేక్ ఏమంటే కనుక, వీళ్ళు ఏమనుకుంటారంటే ఈ టోటల్ 8 యూనిట్స్లో కొన్ని యూనిట్స్ సెలెక్ట్ చేసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ స్టాటిక్స్, తర్వాత గ్రావిటేషన్ వెయిటేజ్ ఎక్కువ ఉంది, తర్వాత కాన్సెప్ట్స్ ఆఫ్ ఎనర్జీ, ఈ 3 యూనిట్స్ తీసుకున్నాడు అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్ ఇతను ఏమనుకుంటాడు, 30, 40, 50, 56 మార్క్స్ ఉన్నాయి కదా, నేను ఇక్కడికి పాస్ అయిపోతా అని చెప్పి ఈ వెయిటేజ్ అంటే ఈ టాపిక్స్ నుంచి వచ్చే ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ మాత్రమే చదువుతాడు. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ తీసుకొని ఈ ఏరియాలో వచ్చే క్వశ్చన్స్ మాత్రమే చదువుతాడు. అలా చదవద్దండి. అలా చదివితే ఏమవుతుందంటే ప్రాబ్లం 50-50 ఛాన్సెస్ ఉంటాయి మనం పాస్ అయ్యి, మనకు లక్ బాగుంటాయి, లేదంటే ఫెయిల్ అయిపోతాం. మరి ఎలా చదవాలా, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ ఫస్ట్ మీరు ఫాలో కావాలా. ఫర్ ఎగ్జాంపుల్ ఫిజిక్స్లో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ ఈ మెథడ్ని ఫాలో కావాలా. సో ఈ మెథడ్ ప్రకారం మీరు ఏం చేయాలా, మినిమం 4 ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ తీసుకోండి. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ తీసుకొని దాంట్లో 18 క్వశ్చన్స్ ఉంటాయి కదా, 18 కానీ ఎక్కువగానే ఉంటాయి. సో అంటే ఎక్కువ అంటే 11th క్వశ్చన్లో ఏ బిట్ బి బిట్ అలా ఉంటుంది కదా, ఆ విధంగా అంటే ఏ క్వశ్చన్ బి క్వశ్చన్. సో ఈ 18 క్వశ్చన్స్కి 18 కూడా మీరు బై హార్ట్ చేయాల్సిందే, ఆప్షన్ లేదు. ఓకేనా? ఇలా టోటల్ 4 క్వశ్చన్ పేపర్స్ని కంప్లీట్గా తరువుగా చదవండి. క్లియర్? అప్ టు ఎగ్జామ్ వరకు ఇది ఒక్కటే చదివేదాన్న టైం సరిపోవడం అనిపిస్తే అది మాత్రమే చదివినా ప్రాబ్లం లేదు. ఓకేనా? లేదు సార్, ఈ 30 డేస్లో ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ 4 పేపర్స్ చదివేకి నాకు 20 డేస్ పట్టింది, ఇంకో 10 డేస్ టైం ఉంది అనిపించింది అనుకోండి. అప్పుడు మీరు ఏం చేయాలా, నెక్స్ట్ వెయిటేజ్ ప్రకారంగా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అంటే ఇప్పుడు మీరు ఏం చేయాలి అంటే దీని ప్రకారం ఏమంటే వెయిటేజ్ ప్రకారంగా సెలెక్ట్ చేసుకోండి ప్రియారిటీ. అంటే నేను ఫస్ట్ స్టాటిక్స్ చదవాలనుకున్నా, నెక్స్ట్ గ్రావిటేషన్ చదవాలన్నా, నెక్స్ట్ థియరీ ఆఫ్ కాన్సెప్ట్స్ ఆఫ్ ఎనర్జీ చదవాలనుకున్నా. ఎగ్జాంపుల్కి ఇక్కడ నాకు 56 మార్క్స్ వస్తున్నాయి. ఓకే, ఇప్పుడు ఇక్కడ నుంచి నేను ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చదవాలి. అంటే ఈ 3 యూనిట్స్ నుంచి ఉన్న ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కాకోకుండా అక్కడ మనకు సార్ కానీ లేదంటే ఇంతకుముందు ఎప్పుడైనా వచ్చిన క్వశ్చన్స్ కానీ ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఒకసారి చదవాలి. ఈ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కావచ్చు, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కావచ్చు, మీతో దొరకకపోతే మన యాప్లో మీకు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ దొరుకుతాయి. నేను వీడియో చెప్పేటప్పుడు ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్ అని కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉంటాను కదా, అంటే హౌ టు పాస్ ఫిజిక్స్ అనే వీడియో చూస్తే కనుక ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అని మీకు చెప్పడం జరిగింది. ఆ క్వశ్చన్స్ ఒకసారి మిస్ అయ్యింటే ఒకసారి చదువుకోండి. అర్థమైందా? సో మీ క్వశ్చన్స్ ఎక్కడ దొరుకుతాయి, ప్రీవియస్ వీడియోలో కావచ్చు లేదా మన యాప్లో కానీ దొరుకుతాయి. దాని ప్రకారంగా మీరు టిక్ వేసుకొని అంటే టెస్ట్లో టిక్స్ వేసుకొని ఏ క్వశ్చన్ ఇంపార్టెంట్ అని దాన్ని ఇంకోసారి చదువుకోండి. ప్రీవియస్ క్వశ్చన్స్ ఫస్ట్ రౌండ్, తర్వాత వెయిటేజ్ ప్రకారం ఇంపార్టెంట్ క్వశ్చన్స్. అర్థమైందా? తర్వాత ఇంపార్టెంట్ క్వశ్చన్స్, తర్వాత ప్రాబ్లమ్స్. ఈ వెయిటేజ్ ప్రకారంగా దీంట్లో ఉన్న ప్రతి ప్రాబ్లమ్ని కూడా అంటే ఇంపార్టెంట్ అయినా అన్ఇంపార్టెంట్ అయినా ఆ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సాల్వ్ చేయండి. ఓకేనా? ఇంకా టైం ఉందంటే క్లియర్. ఇప్పుడు మన ప్రకారంగా ఈ 3 రౌండ్స్ అయిపోయినాయి, ఇంకా టైం ఉంది మనకు. అంటే ఒక 3 డేస్ 4 డేస్ ఉందనుకోండి. మనకి 56 కదా వెయిటేజ్ మనం అనుకునేది, మనం ప్రిపేర్ అవుతానేది. దీన్ని యాడ్ చేసుకోండి ఇంకొక టాపిక్ని. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సౌండ్ని యాడ్ చేసుకుంటాను, అంటే ఇంకొక 16 మార్క్స్ యాడ్ చేసుకుంటాను. 16 యాడ్ చేసుకుంటే 56, 62, 72 మార్క్స్ వరకు చదువుతాను మనం. అర్థమైందా? సో ఈ విధంగా వెయిటేజ్ని పెంచుకుంటా మనకున్న టైంలో ప్రాపర్గా చదువుకుంటూ పోండి. చదివేటప్పుడు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అంటే అన్ని చదవండి. వెయిటేజ్ ప్రకారంగా ఇంపార్టెంట్ క్వశ్చన్స్, వెయిటేజ్ ప్రకారంగా ప్రాబ్లమ్స్. ఆ కవర్ అయిపోయిన తర్వాత ఈ టాపిక్స్ రిమైనింగ్ టాపిక్స్ మనం ముందుకు పోవాలి. సో ఈ ప్యాటర్న్లో మీరు సెలెక్ట్ చేసుకుని చదవాలి, ఏది ఈజీ అనిపిస్తే మీకు అది. ఓకేనా? సరే, నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఏది ఈజీ అంటే చాలా మంది స్టూడెంట్స్ మనం చూస్తుంటాం కదా గత 15 ఇయర్స్ 16 ఇయర్స్ నుంచి. సో మీకు ఈజీ ఏ టాపిక్స్ ఏది చదువుకోవాలి ఫస్ట్ అంటే యూనిట్స్ అండ్ డైమెన్షన్స్కి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వండి. తర్వాత స్టాటిక్ అనేది చాలా ఈజీ టాపిక్, దాన్ని సెకండ్ ప్రయారిటీ ఇవ్వండి. తర్వాత నెక్స్ట్ మీరు థర్మల్ ఫిజిక్స్ థర్డ్ ప్రయారిటీ, సౌండ్కి 4th, తర్వాత ఎలక్ట్రిసిటీ మ్యాగ్నెటిజం 5th, లేదనుకుంటే ఫస్ట్ ఈ 4 కంప్లీట్ చేయండి. ఫస్ట్ ఈ 4 కంప్లీట్ చేసిన తర్వాత నీట్గా మీకు అర్థమే అంటే మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ చదివిన తర్వాత నేను చెప్తాను అది. ఫస్ట్ రౌండ్లో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ 4 పేపర్స్ చదివిన తర్వాత సెకండ్ ఇంపార్టెంట్లో ఈ 4 చదవండి. ఈ 4లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చదవండి, తర్వాత దీంట్లోనే ప్రాబ్లమ్ సాల్వ్ చేయండి. సార్ ఇదంతా అయిపోయింది సార్, ఇంకా టైం ఉంది మాకు, ఇంకా 2-3 డేస్ ఉందన్నప్పుడు 5th యూనిట్ని మోడర్న్ ఫిజిక్స్ కింద చదవండి, 6thని ఎలక్ట్రోమాగ్నెటిజం కింద చదవండి. అర్థమైందా? లేదు సార్ ఇంకా టైం ఉంది మనకి, ఇంకా మిగిలింది టైం అన్నప్పుడు కాన్సెప్ట్స్ ఆఫ్ ఎనర్జీ,
చదవండి 7th యూనిట్. ఇంకా టైం ఉందనుకుంటే గ్రావిటేషన్ కూడా చదవండి. ఓకే, నో ప్రాబ్లం. ఓకేనా? సో మనం ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా 1-2 యూనిట్స్ వదిలేసినా కూడా ఎస్ఏలో మనకు ఆప్షన్స్ ఉంటాయి కాబట్టి మనం చేయొచ్చు. మనకి యూనిట్ని వదిలేస్తే అంటే ఫర్ ఎగ్జాంపుల్ కంప్లీట్గా మనం 3rd యూనిట్ కంప్లీట్గా చదవడం వదిలేసినాం అనుకోండి, సో మనకి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ఎన్ని వస్తాయి మనకి గ్రావిటేషన్ నుంచి? ఒక క్వశ్చన్ వస్తుంది. అంటే షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ పోతుంది, 3 మార్క్స్ పోతాయి అంతే. అంతే తప్ప ఎస్ఏ టైప్ క్వశ్చన్ అంటే బిగ్ మార్క్స్ మనకి ఎస్ఏ క్వశ్చన్స్ ఉన్నాయి కదా, దాంట్లో అయితే మనకి లూజ్ కావు కదా మార్క్స్. ఎందుకు? మనకు ఆప్షన్స్ ఉంటాయి అక్కడ. పాయింట్ అర్థమైంది కదా? సో మనకు మహా అంటే యూనిట్ కంప్లీట్గా వదిలేసినా మీకు పోయింది 3 మార్క్స్ మాత్రమే. మీరు కావాలనుకుంటే బాగా చదివితే సబ్జెక్ట్ని 70 మనకు అవుట్ ఆఫ్ 80లో మనం 77 మార్క్స్ తెచ్చుకోవచ్చు అవుట్ ఆఫ్ 80లో. క్లియర్ కదా? పాయింట్ నేను చెప్పింది అర్థమైంది కదా? సో ఈ విధంగా టాపిక్ వైజ్గా చదువుకోండి. సార్ దీంట్లో మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్ చెప్పండి, ఇంపార్టెంట్ ప్రాబ్లమ్ చెప్పండి అంటే, నేను ఫిజిక్స్ పైన నంబర్ ఆఫ్ వీడియోస్ మనం ఇంతకుముందు డిస్కస్ చేసినాము, అప్లోడ్ చేయడం జరిగింది. కాబట్టి మీరు ఒకసారి C23 హౌ టు పాస్ డిప్లొమా C23 అని కొడితే కనుక మీకు వీడియోస్ అన్నీ కనిపిస్తాయి. ఓకేనా? లేదు సార్ మాకు అది ఎతికినా కూడా మనకు కనిపించడం లేదంటే మీరు కావాలంటే ప్లేలిస్ట్లో వెళ్ళొచ్చు. లేదు సార్ అక్కడ చూసినా మనకు కనిపించడం లేదనిపిస్తే మీరు పని చేయండి, మనకి టెలిగ్రామ్ గ్రూప్ ఉంది కదా, దాని యొక్క లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. తర్వాత యాప్ ఉంది, ఇక్కడ ఇంపార్టెంట్ క్వశ్చన్ పేపర్స్ అన్ని మీకు దొరుకుతాయి. సో యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కండి, మీకు అక్కడ అప్డేట్స్ అన్నీ వస్తాయి. మీకు ఇంకా డౌట్ ఏమైనా ఉందనుకుంటే ఇంకా మీరు ఇన్స్టిట్యూట్ నెంబర్ తెలుసు కదా, 9000025161కి మెసేజ్ పెట్టండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా క్లారిఫై అవుతాయి. సో చాలా మంది స్టూడెంట్స్ మెసేజ్ ఏం పెడతారంటే, సార్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్ పేపర్స్ అవన్నీ పంపించండి అని మెసేజ్ పెడతారు. సో అలా పంపించేకి పాసిబిలిటీ కాదు, అవన్నీ కూడా యాప్లోనే ఉంటాయి. సో ఫ్రీనా అంటే ఇంకా ఫ్రీగా ఉండవు, నామినల్ ప్రైజెస్ అంటే జస్ట్ 29 రూపీస్ మాత్రమే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నీ ఉంటాయి. సో ఇక్కడ చూడండి, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఓన్లీ క్వశ్చన్స్ ఉంటాయి, సొల్యూషన్స్ కావాలంటే వేరే కోర్సెస్ ఉంటాయి. అంటే మీకు ఓన్లీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ యొక్క పీడిఎఫ్ కోర్సెస్ ఉంటాయి, తర్వాత ఇంపార్టెంట్ క్వశ్చన్స్ యొక్క వీడియో క్లాసెస్ ఉంటాయి, అంటే ఎక్స్ప్లెనేషన్ వీడియో క్లాసెస్ ఉంటాయి, తర్వాత కంప్లీట్ కోర్స్ కూడా ఉంటుంది. అంటే ఇట్లా 3 కేటగిరీ వైజ్గా ఉంటాయి. ఫిజిక్స్ సంబంధించి పీడిఎఫ్, ఫిజిక్స్ సంబంధించి ఇంపార్టెంట్ క్లాసెస్ అంటే వీడియో క్లాసెస్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, ఫిజిక్స్ సంబంధించి కంప్లీట్ కోర్స్ ఉంటుంది. అంటే మంచి స్కోర్ తెచ్చుకున్న దానికోసం ఈ సెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా అది యూజ్ అవుతుంది. కాబట్టి అర్థమైందా? ఈ విధంగా ఉంటాయి. సో మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కోసం మీరు టెలిగ్రామ్ అన్నా ఫాలో కావచ్చు, లేదా యాప్లో అన్నా చూడొచ్చు, లేదా ప్రీవియస్ వీడియోలో చూసినా కూడా మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సరే, నెక్స్ట్ వీడియోలో మనం ఏం చేద్దామంటే, ఒక ప్రీవియస్ ఇయర్ అంటే రీసెంట్గా జరిగిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ తీసుకొని మనం అనుకున్న ప్రకారంగా చదివితే ఎన్ని మార్క్స్ వస్తాయి, ఎలా పాస్ అవుతాము, మనం ఎలా ఎగ్జామ్ రాయాలా, ఎగ్జామ్లో ఎలా ప్రజెంటేషన్ ఇవ్వాలా, అవన్నీ కూడా మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా? నెక్స్ట్ మనం డిస్కస్ చేయాలనుకుంటే అది మీకు ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉందో దాని బేస్ పైన మనం క్లాసెస్ అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది. మీరు అబ్జర్వ్ చేయొచ్చు, మనం క్లాసెస్కి కొంచెం గ్యాప్ ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇంతకుముందు మ్యాథ్స్ క్లాస్ ప్రీవియస్గా మనం చూసుకుంటే M1కి సంబంధించి క్లాస్ అయితే అప్లోడ్ చేయడం జరిగింది. సో అక్కడ జస్ట్ 4-5 మెంబర్స్ మాత్రమే ఇంట్రెస్ట్ చూపించినారు, అంటే క్లాస్ కావాలని చెప్పి. సో హౌ టు పాస్ ఇన్ 30 days అనే నేను ఒక వీడియో ప్రీవియస్గా అప్లోడ్ చేస్తే ఒక 1 week బ్యాక్ అనుకుంటా మేబీ. సో దాంట్లో మ్యాథ్స్ కోచింగ్ కావాలంటే మ్యాథ్స్ క్లాసెస్ కావాలా, మనం అక్కడ అడిగినది ఏమంటే ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో, ఎక్కువ మందికి ఇంట్రెస్ట్ ఉంటే కనుక కంప్లీట్ కోర్స్ అంటే 30 daysలో మ్యాథ్స్ని ఎలా చదవాలనేది ప్రతి ఒక్క టాపిక్ నేనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. జస్ట్ వీడియో చూసినా కూడా పాస్ అయిపోవచ్చు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు కామెంట్లో షేర్ చేయండి అని అడగడం జరిగింది. కానీ 4-5 మెంబర్సే ఇంట్రెస్ట్ చూపించినారు కాబట్టి సో నేను దాన్ని ముందుకు తీసుకోపోలేదు. ఎక్కువ మంది ఇంట్రెస్ట్ ఉంటే మనం క్లాస్ చెప్పినా కూడా మీకు యూజ్ అవుతుంది. లేదనుకోండి, సో 4-5 మెంబర్స్ అనుకుంటే దానికోసం ప్రీవియస్గా ఆల్రెడీ మనం నెంబర్ ఆఫ్ టైమ్స్ క్లాసెస్ చెప్పినాము కాబట్టి అది చూసుకున్నా కూడా సరిపోతుంది. సేమ్ అదే విధంగా ఫిజిక్స్లో కూడా 4-5 మెంబర్సే ఇంట్రెస్ట్ ఉన్నారనుకోండి, సో నేను ఇక్కడ మీకు జస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ మాత్రమే చెప్పడం జరుగుతుంది. అలా కాకుండా ఎక్కువ మంది అంటే 50+, 100+ ఉన్నారనుకోండి, నీడ్ మీకు అంటే ఫర్ ఎగ్జాంపుల్ 100+ మెంబర్స్కి ఫిజిక్స్ యొక్క నీడ్ ఉంది, అంటే 30 days ఎలా పాస్ కావాలనేది నీడ్ ఉందనుకోండి, అప్పుడు నేను క్లాసెస్ చెప్పినా కూడా మీకు యూజ్ ఉంటుంది. కానీ లేదనుకుంటున్నా టైం వేస్ట్ కదా, మీ టైం వేస్ట్, నాది టైం వేస్ట్ అవుతుంది. సో మీ రెస్పాన్స్ బట్టే మా క్లాసెస్ అయితే అప్లోడ్ చేయబడతాయి. కాబట్టి మీరు చూడండి, మీకు నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, సో దట్ వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. డిప్లొమాలో మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్స్, డిప్లొమాలో ఈ పాస్ అయ్యే దానికోసం చిన్న చిన్న టెక్నిక్స్ చెప్పే ఛానల్స్ కొన్ని దొరకచ్చు మీకు. కానీ కంప్లీట్ కోర్స్ క్లాస్ వైజ్గా అంటే మీకు ప్రజెంట్ కావచ్చు, ఫ్యూచర్లో కూడా యూజ్ అయ్యే విధంగా క్లాసెస్ చెప్పే ఛానల్స్ మీకు ఎక్కువ కనిపించవు. జస్ట్ మీకు ఫింగర్తో కౌంట్ చేసే 1 or 2 దొరుకుతాయి, అంతకంటే ఎక్కువ ఉండవు మీకు. సో దాంట్లో కూడా క్వాలిటీగా అంటే మంచి కాన్సెప్ట్ ఓరియంటెడ్గా ఉండే కోచింగ్ ఏదైనా ఉంది, క్లాసెస్ ఏదైనా ఉన్నాయి అంటే అన్నెసెసరీ డిస్కషన్స్ లేకోకుండా ఎగ్జాక్ట్ పాయింట్ టు పాయింట్గా ఉండే క్లాసెస్ ఏదైనా ఉంది, ఏదైనా ఛానల్ ఉందంటే అది ఓన్ అండ్ ఓన్లీ ఐసీ అకాడమీ. కాబట్టి మిస్ చేసుకోవద్దండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, సో దట్ వాళ్ళు కూడా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. ఓకే, థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.